యూరప్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఇవాళ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డాను కలవనున్నారు చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలను రావాలని స్వయంగా ఆహ్వానించనున్నారు చంద్రబాబు. అలాగే సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్తో కూడా ఆయన చర్చించనున్నారు. కేంద్ర మంత్రులతో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. యూరప్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఇవాళ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డాను కలవనున్నారు చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలకు రావాలని స్వయంగా ఆహ్వానించనున్నారు చంద్రబాబు. అలాగే సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్తో కూడా ఆయన చర్చించనున్నారు. కేంద్ర మంత్రులతో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన సీఎం చంద్రబాబు నిన్న అర్ధరాత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎం కు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు ఎంపీలు లావుకృష్ణ, శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, పార్టీ సీనియర్ నేత కంబంబాటి రామ్మోహన్ రావు తదితరులు విమానాశ్రయంలో స్వాగతం పలకడం జరిగింది. రాత్రి ఢిల్లీలో బస చేసిన సీఎం చంద్రబాబు ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అదేవిధంగా ప్రధాని కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రాభివృద్ధి అంశాలతో పాటు రాజకీయ అంశాలు, కూటమి వ్యవహారాలపైన కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ఏపీ రాజ్యసభ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక మంత్రాలు జరిపే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ స్థానానికి సంబంధించి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో దానికి ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆ సీటు కూటమి పొత్తులో భాగంగా ఎవరికి కేటాయించాలనే దానిపైన ప్రస్తుతము చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అనేక మంది ఆశావాహులు ఆ రాజ్యసభ స్థానం కోసము తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న పరిస్థితి ఉంది. ఇక అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కోసము ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 2 అమరావతి వస్తున్న నేపథ్యంలో అందుకోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి సీఎం వివరించనున్నారు. కేంద్ర హోంశాఖకు సంబంధించిన సహాయ సహకారాలతో పాటు రాష్ట్రానికి సంబంధించి కూడా శాంతి భద్రతల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారనే అంశాలపైన కూడా పూర్తిగా ఇరువుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఉదయం 10:30 కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. జలశక్తికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, బనకచర్ల కావచ్చు, వీటికి సంబంధించిన అంశాలు పాటిల్తో ఈ సమావేశంలో చర్చించి త్వరితగతిన నిధులు విడుదల కావచ్చు, అదేవిధంగా పోలవరానికి సంబంధించి త్వరితగతిన పూర్తి చేయడానికి సంబంధించి కూడా వారి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక 11:15 కేంద్ర మంత్రి అర్జున్ రాయ్ మేఘాతో సీఎం చంద్రబాబు న్యాయశాఖకు సంబంధించి న్యాయశాఖ మంత్రితో సమావేశం కానున్నారు. అటు కర్నూలులో ఏర్పాటు చేయబోయే హైకోర్టు బెంచ్ అంశానికి సంబంధించి వీరి మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1:40 అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక తర్వాత ప్రధానమంత్రి మోదీతో కూడా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు P4 విధానం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందో పేదలకి సంబంధించి చేయూత అంశానికి సంబంధించి దీంతో పాటు అనేక ప్రాజెక్టులకి సంబంధించిన శంకుస్థాపనలకి మే 2న ప్రధాని వచ్చి ఇటు అమరావతి పునఃశంకుస్థాపనతో పాటు ఇతర ప్రాజెక్టులకి సంబంధించి కూడా శంకుస్థాపన చేసే విధంగా కూడా మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించే అవకాశం కనబడుతుంది. మొత్తంగా ఈ రోజు ఢిల్లీ పర్యటనతో కూడా సీఎం చంద్రబాబు కొంత షెడ్యూల్ బిజీగా గడిపే అవకాశం అయితే ఉంది. దీపిక. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.